పరలోకంలో ఘట సర్పం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో కనిపిస్తోంది. పరలోకంలో ఒక సూచన. ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములు, దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగం నీడ్చి వాటిని భూమి మీద పడవేశను. ఈ ఘట సర్పము ఎవరు? ఈ మర్మం తెలుసుకుందాం రండి. ఈ ఘట సర్పము సాతాను. ప్రకటన 12:9లో సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము, రెడ్ డ్రాగన్ అంటే సాతాను. దాని 7 తలల అర్థం ప్రకటన 17:9-10లో దీంట్లో ఒక మర్మం ఉంది. ఇక క్లియర్ గా 7 తలలు అంటే 7 రాజులు లేదా 7 రాజ్యాలు చూపిస్తుంది. ఇవి దేవుని ప్రజల్ని హింసించిన ప్రపంచ సామ్రాజ్యాలు. 1 ఐగుప్తు, ఇజ్రాయేలు ప్రజలను బానిసలుగా హింసించింది. 2 అష్షూరు, ఉత్తర ఇజ్రాయేలు రాజ్యాన్ని చెరలోనికి తీసుకుని వెళ్ళింది. 3 బబులోను, యెరూషలేమును నాశనం చేసి యూదులను చెరలోనికి తీసుకువెళ్ళింది. 4 మాదియా పార్సిక, హామాను ద్వారా యూదులను నాశనం చేయాలని యత్నం చేసింది. 5 గ్రీసు రాజ్యము తరువాత యూదుల మీద తీవ్ర హింసలు చెలరేగాయి. 6 రోమ రాజ్య కాలములో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు, ఆయనను సిలువ వేసింది. 7వది భవిష్యత్తు రాజ్యం, అంత్యకాలంలో ఏర్పడే యాంటీక్రైస్ట్ ప్రపంచ రాజ్యం. గతించిపోయిన 6 రాజ్యాలలో ఉన్న భయంకరమైన క్రూరత్వము అంతా కలిపి ఒకేసారి యాంటీక్రైస్ట్ ప్రభుత్వంలో కనిపించబోతుంది. అందుకే మనం శ్రమల కాలం చూడకుండా రహస్య రాకడలో ఎత్తబడే పరిపూర్ణ గుంపులో ఉండాలి. లార్డ్ ప్రిపేర్ మీ అని కామెంట్ చేయండి. మన స్వరూప్ BPH ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి.